ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. 3 పార్టీలు ఇదే సమయంలో సొంతంగా తమ బలం పెంచుకోవడంపై ఫోకస్ చేస్తున్నాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూటమిపై పట్టు బిగించింది. తమ నేతలకు పదవులు ఇప్పించుకోవడంలో మాట నెగ్గించుకుంటుంది. ఇక పవన్ పార్టీ పరంగా ఎట్లాంటి ప్రధాన నిర్ణయాలు లేవు. ఇప్పుడు సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు, పనితీరుపైన పవన్ సీరియస్గా ఉన్నారు. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 సీట్లు దక్కించుకున్నాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తుంది. అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాలో ఈ రచ్చ ఎక్కువగా వినిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పవన్ ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారని ఆ కోణంలో ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా ఏడాది కాలంలో వారి పనితీరుతో పాటుగా ఈ ఆరోపణలపైన పవన్ పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు కొందరిపైన వస్తున్న ఆరోపణలపై పవన్ సీరియస్గా ఉన్నట్లు పార్టీ నేతలు సమాచారం. దీంతో జనసేన ఎమ్మెల్యే పనితీరు, వ్యవహార శైలిపై పవన్ ప్రత్యేక సర్వే చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికీ ప్రాథమిక సమాచారం సేకరించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం, ఇసుక, మద్యం లావాదేవీల్లో ప్రమేయం వంటి అంశాలపై పూర్తి సమాచారంతో నివేదికలు ప్రముఖ సర్వే సంస్థ నుంచి సేకరించినట్టు తెలిసింది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో పవన్ అలర్ట్ అయ్యారు. ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ 3వ వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశానికి పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అవినీతి, బంధు ప్రీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు దిశగా పవన్ సిద్ధం అవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. దీంతో పవన్ నిర్ణయాలు ఏంటనేది ఆసక్తికరంగా మారుతున్నాయి.